వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 19వ తారీఖు లగాయతు జనవరి 25వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. గత 2 వారాలుగా అనుకూలిస్తూ ఉన్న గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. ఇది మీరు గమనించాలి. రవి యొక్క బలం తగ్గింది, కుజుడి యొక్క బలం తగ్గింది. అయితే శుక్రుడు యోగిస్తున్నారు, బుధుడు యోగిస్తున్నారు, రాహు యోగిస్తున్నారు. ఈ మిగతా గ్రహాలు ఈ చంద్రుడితో కలిపి 4 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. అయితే ఈ ప్రతికూలించేటువంటి గ్రహాలు పంచమ స్థానంలో కుజుడు పెద్ద ప్రతికూలత కాదు, అయితే అనుకూలత తగ్గిపోయిందనే భావించాలి. ఇక్కడ వ్యయంలో ఉన్న రవి ఈ గ్రహాల తాలూకు ఫలితాల వల్ల ఏమవుతుంది అంటే అంత సాఫ్ట్గా ఉండదు జీవితం. మీరు గమనించండి, నవంబరు, అక్టోబరు, డిసెంబర్ మీరు గమనిస్తే మంత్ బై మంత్ డిక్రీజింగ్ ఫ్యాక్టర్లో ఉంటుంది గ్రాఫ్. నవంబర్ చాలా టాపు, డిసెంబరు కొంత తగ్గుతుంది, జనవరి తగ్గడం అంటే ఏంటి, మన లగ్జరీలు తగ్గుతాయి, అలాగే శరీరం అలసిపోయేటువంటిది పెరుగుతూ ఉంటుంది, కొంత వెసులుబాటు ఉండదు, ప్రతిదీ కూడా మనకి కొంత కష్టసాధ్యంగా మారుతూ ఉంటుంది, అంత ఈజీగా పనులు ఉండవు. ఎందుకంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క గ్రహం మారిపోతూ ఉన్నది, ఆ మారిపోయే గ్రహం ప్రతికూలతను ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, కుంభరాశి వారు కొంత కష్టసాధ్యమైనటువంటి జీవితం ఉంటుంది, అంత ఈజీ లైఫ్ ఉండదు ఈ రవి మార్పు కుజుడు మార్పు వల్ల. మరి మిగతా గ్రహాలు యోగిస్తున్నాయి కాబట్టి కనీసం కొంత వెసులుబాటు. ఉదాహరణకి రాహువు కానీ శుక్రుడు కానీ మీకు సమయానుకూలంగా మీకు ఏది కావాలో, అంటే పలానా ఫంక్షన్ ఉంది, డబ్బు కావాలి, సమయానుకూలంగా ధనం వచ్చేలా చేస్తారు, సమయానుకూలంగా శక్తి వచ్చేలా చేస్తారు. అలాగే మిత్రులు, సన్నిహితులు, బంధువులు సమయానుకూలంగా మీకు సహాయం చేసేలా చేస్తారు. ఉద్యోగంలో క్లిష్టమైనటువంటి సందర్భం వచ్చింది, ఆ సందర్భం నుండి అప్పటికప్పుడు బయటపడతారు. ఇప్పుడు తెల్లారితే ఇది ఎలా గడుస్తుంది అనేటువంటి భయాన్ని సైతం అధిగమించగలుగుతారు. ఇది ఏదైనా సరే ఒక విషయం పీకల మీదకి వస్తేనే కానీ బయటపడరు. ఇదివరకు అలా కాదు, అంత పీకల వరకు రాదు వ్యవహారాలన్నీ. ఇప్పుడు ఏమవుతుంది, పీకల మీదకి వచ్చి తగ్గుతుంది. అన్నిసార్లు ఇంత ప్రెషరు భరించాల్సినటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారికి ఉన్నాయి. అందువలన ఏమవుతుంది, పైకి చాలా గంభీరంగా ఉంటారు కానీ లోపల భయంగా ఉంటుంది, రకరకాల ఆలోచనలు వస్తాయి. ఉన్న చోట ఉండరు, మనుషులు ఇక్కడే ఉంటారు, ఆలోచనలు ఎక్కడో పరిగెడుతూ ఉంటాయి. ఏం చేయాలన్న ఆలోచన. అలా అని ఎవరు చెప్పింది వినరో, వీళ్ళ సొంత నిర్ణయాలే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. 10 మంది 10 రకాలుగా మాట్లాడుతూ ఉన్నా అక్కడ విన్నట్టుంటారు కానీ అసలు వినరు. ఈ రకమైనటువంటి వాతావరణం అంతా కూడా కుంభరాశిలో ఉంటుంది. అయితే ఇప్పుడున్న గ్రహస్థితిలో ఇటు ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు, కానీ ఏంటంటే అంత ఈజీగా ఉండదు అని మనం గుర్తు పెట్టుకోవాలి. అదృష్టం తక్కువగా ఉన్నది, ఇదివరకు అదృష్టం మీద జరిగినటువంటివి అంత అదృష్టం మీద సాగవు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు లేవు. ఇక్కడ బంధుమిత్రుల మూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులే కొంత ఎక్కువగా ఉన్నాయి. మీకోసం, మీ కుటుంబం కోసం కాకుండా ఇతరుల కోసం కొంత శ్రమించడం, ఇతరుల కోసం కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం అనేటువంటిది ఈ వారంలో కూడా కనబడుతుంది. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధనని విశేషంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ.